సార్, హర్మోన్ స్ట్రైట్ తెరవకపోతే, జలసంధిని తెరవకపోతే హర్మోన్ స్ట్రైట్ని ఆ దేశంలో నరకం ఏదో చూపిస్తానని చెప్పేసి ట్రంప్ హెచ్చరించారు సార్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఖండించాల్సినటువంటి స్టేట్మెంట్ ట్రంప్ది. ఆల్రెడీ అమెరికాలోనే కొన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపడం అనేది చూసాం మనం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ స్టేట్మెంట్ మీద ఒక వ్యతిరేకత వెల్లువ ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశపు ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఆ దేశపు మాట ఇరాన్ చెప్తోంది, ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం పాటిద్దాము, కలిసి కూర్చొని మాట్లాడదాము అని. దానికి దేనికి అంగీకరించట్లేదు. నేను చెప్పిన పని చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటున్నాడు ఆయన. ఏకపక్షంగా ఇప్పుడు ఒక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం మీద నీ జులుమేంటి? అక్కడున్న వనరుల మీద నీకు గుత్తపెత్తనం కోరుకుంటున్నావు. అవును, ఆ గుత్తపెత్తనం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నావు, వెనకాడట్లేవు. ఇది తప్పు కదా. ఈ విషయం అర్థం కావాలి ట్రంప్కి. యుద్ధం ప్రేరేపిస్తోంది ఎవరు? ట్రంప్, ఇరాన్ కాదు. ఇరాన్ని సాకుగా చూపించి దాడి చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి, బాంబులు చేసేస్తారు, చంపేస్తారు అని చెప్పి ఒక బూటక ప్రచారం చేసి వీళ్ళని నేను నిర్మూలిస్తానని ప్రజల తరపున వకాల్తా తీసుకుని ప్రజల కోసం చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. కానీ ప్రజల కోసం కాదు ఇది. తన స్వార్థం కోసం అమెరికా అనేది ప్రపంచ పోలీసు అనే ఇమేజ్ని నిలబెట్టుకోవడం కోసం, తన దేశపు క్రైసిస్ని మేనేజ్ చేయడానికి అంతర్జాతీయంగా ఉన్న సహజ వనరుల మీద గుత్తపెత్తనం సంపాదించడం కోసం ఈ యుద్ధం చేస్తున్నాడు. ఇది అందరికీ అర్థమైపోయింది విషయం. అర్థమైపోయి ప్రపంచవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు జనాలు. కొంతమంది ఈయనకి భజన చేసే బ్యాచ్ ఉంది ఇండియాలో కూడా. వాళ్ళు మాత్రమే వీధుల్లోకి రావడం లేదు. మిగిలిన ప్రపంచం అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తోంది అమెరికాకి వ్యతిరేకంగా. ఇక్కడ ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం అంటే మనం రీసెంట్గా చూసాం, డెడ్ లైన్ పెట్టి దాడి చేయటం. ఏది మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తాను అన్నాడు అమిత్ షా. దాదాపు అలాంటి ప్రకటన ఇది కూడా. వారం రోజుల్లో నువ్వు సరెండర్ కాకపోతే నిన్ను ఏం చేస్తానో చూసుకో, నామరూపాలు లేకుండా చేస్తా, నీ వంతెనలు పేల్చేస్తా, నీ జనావాసాల మీద బాంబులు చేస్తా, నీ ఆసుపత్రుల మీద దాడి చేస్తా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మనం ఎక్కడున్నాం? సభ్య సమాజం. ఇదేవైనా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నామా మనం? నాగరికత తొలి రోజుల్లో లేం కదా. ఇంత దూరం ప్రయాణించాం, ఇన్ని సిద్ధాంతాలు, మానవ పురోగతికి దోహదపడే అనేక సిద్ధాంతాలు చెప్తున్నాం, శాంతి సౌహార్దాల గురించి మాట్లాడుతున్నాం. మరి ఇన్ని మాట్లాడుతూ మీరు యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో నువ్వు బలానా రోజులోపు సరెండర్ కావాలి, లేకపోతే నీ అంతు చూస్తానంటే ఏమనుకోవాలి? అది అంటే వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా డిస్కస్ చేయాల్సిన అంశాలు ఉంటాయి, వాళ్ళ ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా. యుద్ధంలో ఉన్న దేశంగా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవటం, ఆ దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడటం అక్కడ ప్రభుత్వం పరమావధి. నీకు ఎలాగైతే నీ దేశ ప్రజలను మెప్పు పొందడానికి నువ్వు చేస్తున్నావు ఈ దారుణాలన్నీ, వాళ్ళకే అవసరమే కదా. వాళ్ళ దేశ ప్రజలకి వాళ్ళు సంజాయిషి చెప్పుకోవాలిగా. ఆ చెప్పుకునే టైం ఎవరు? నేను నువ్వు వారం రోజులు నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వెవరు బయట నుంచి? సో ఆ దేశ సార్వభౌమాధికారం మీద నువ్వు దాడి చేస్తున్నావు. అలాంటి వాడిని ఎలా క్షమిస్తారు జనాలు? క్షమించారంటే మీ ఇంట్లోకి ఎవడైనా జొరబడచ్చు అని మీరు తలుపులు తీసినట్టే. ఈ రోజున అమెరికాని ఎవరు సపోర్ట్ చేసినా ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేయటమే కాదు, ఈ ఊళ్ళో ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి విజయవాడ నుంచి పోలీసులు వస్తే వాళ్ళు నేరుగా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. లోకల్ పోలీసుకు చెప్పాలి, లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేసి తీసుకెళ్ళాలి. కానీ అమెరికా నేరుగా వచ్చి దాడులు చేసేస్తోంది ఎక్కడ పడితే అక్కడ, ఎటువంటి పర్మిషన్లు లేకుండా. చిన్న పోలీసులు అరెస్ట్ చేయడానికే ఇంత ప్రోటోకాల్ ఉంటే ఒక దేశం వాడు వెళ్ళి ఇంకో దేశం మీద దాడి చేస్తుంటే ఎవరో పట్టించుకోకపోతే అలాగా. పైగా వారం రోజుల్లో నేను చెప్పిన మాట వినకపోతే గ్లోబ్లో నీ పేరు ఉండదు అన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. వార్నింగ్ ఇస్తున్నాడు డైరెక్ట్గా. వార్నింగ్ ఇచ్చేసాడు, అయిపోయింది. సో ఇప్పుడు ప్రపంచం ముందు బాధ్యత ఉంది. మీరు రోడ్ల మీదకి వచ్చి అమెరికా దాష్టికం గురించి జనాలు ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియజేస్తే అప్పుడు ఆగుతాడు ఆయన.
సో ట్రంప్ని ఆపడం కోసం ప్రపంచం యుద్ధ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధం తాలూకా సంక్షోభం ప్రతి దేశం మీద ఉంది. ప్రతి చోట టిఫిన్ ధరల దగ్గర నుంచి ప్రతిదీ పెంచేశారు. కనీసం 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు ప్రతి దానికి. ఎందుకు భరించాలి మేమందరం? మీరు యుద్ధం చేసుకుంటుంటే, మీ కోసం మీరు యుద్ధం చేసుకుంటుంటే మనం ఎందుకు భరించాలి? కాబట్టి ఈ యుద్ధోన్మాద ట్రంప్కి మద్దతుగా ఎవరు నిలబడ్డా వాళ్ళను కూడా తోలు తీసి రోడ్డు మీద నుంచోబెట్టాలి. నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ట్రంప్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. స్పెక్టేటెడ్గా ఉన్నాం మనం నెగిటివ్గా. అలాగే అక్కడ ఖొమైనీని చంపేస్తే ఈయన నోరు విప్పి కనీసం ఖండన ప్రకటన కూడా చేయలే. అవును, అలా చూస్తున్నాడు ఆయన. ఏం జరిగితే అది జరుగుతుంది అన్నట్టుగా ఉన్నాడు. స్పెక్టేటెడ్గానే ఉన్నారు. ఇది కుదరదు అని యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి ఈయన నిలదీయాలి. ఎందుకంటే ఈయన కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఈ దేశ ప్రజల మీద యుద్ధం ప్రకటించి ఇందులో లొంగుబాట్లు లేవు, చంపేసుకోవటాలే అని చెప్పి ప్రకటన చేసినటువంటి దుర్మార్గుడు ఈయన. ఈయన ప్రజాస్వామికంగా వ్యవహరిస్తాడని ఎలా అనుకుంటాం? కాబట్టి ఆయన ధోరణిలో ఉన్నాడు. ఇది ప్రమాదకరం. మోడీ గారు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదు. ఓకే, ట్రంప్ చేసిన వార్నింగ్కి ఇరాన్ లొంగుతుంది అంటారా సార్? లొంగవని చెప్పారుగా వాళ్ళు స్పష్టంగానే. లొంగవంటే చర్చించుకుందాం రా, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందాం. మావోయిస్టులు ఏది మాట్లాడారో అమిత్ షాతో అదే మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఈయన వినలా, ఆయన కూడా వింటాడని నేను అనుకోవడం లేదు. ఈయన ఒకటే. ఈ టోటల్ బ్రెయిన్ సెట్ అంతా ఒకటే వీళ్ళందరిది. ఒకవేళ వినకపోతే ఇరాన్ అనేది ఉండేదని వింటామా మనం? చేయనివ్వండి, జనాలు ఊరుకుంటారా? ప్రపంచ ప్రజలందరూ కళ్ళు మూసుకుని చావజచ్చి లేరు కదా. ఇలా తెగబడే కదా వియత్నాం యుద్ధంలో మీరు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు అమెరికా వాళ్ళు. ఇప్పుడు ఇదొక అనుభవం అవుతుంది. వియత్నాం వార్లో పొందిన అనుభవాలు చాలా వాళ్ళకి. జపాన్ వేసినటువంటి బాంబులు, దాని తాలూకా వైలెన్స్ చాలా వాళ్ళ జీవితాలకి. ఇప్పుడు కూడా గౌరవప్రదంగా నేటివ్ పీపుల్తో గౌరవప్రదంగా లేకపోతే తోలు తీసేస్తారు. అది అర్థం కావాలి ఆయనకి. అర్థం కావాలంటే యుద్ధం జరగాలి. యుద్ధంలో మాత్రమే విషయాలు అర్థం చేసుకుంటాడు ఆయన. సో ఆ రకమైనటువంటి ఒక యుద్ధాన్ని ప్రేరేపించాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. అన్ని చోట్ల, అన్ని ఏరియాల్లోనూ ప్రతి చోట కూడా యుద్ధం జరగాల్సిన అవసరం అయితే ఉంది. యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు.